గురుదత్త, శ్రీ గురుదత్త. మన లక్ష్మీనగర కాలనీలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క దేవాలయంలో వైశాఖ శుక్ల పాడ్యము నుండి తదియ వరకు త్రయాన్హిక దీక్షతో శైవాగమోక్తముగా ప్రముఖ ఆగమ పండితులచే గణపతి స్వామి వారి యొక్క ద్వారపాలకులు, మూషిక వాహనము, బలిపీఠము, ధ్వజ, శిఖర ప్రతిష్టా మహోత్సవములు అత్యంత వైభవోపేతముగా 3 రోజుల దీక్షగా జరిపించుకున్నాం. మరి ఈ ప్రతిష్టా కార్యక్రమాలలో భాగంగా మొదటి రోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ఆరాధన, ఋత్విక్వరుణ, దీక్షాధారణ, అఖండ దీపారాధన, అస్త్రరాజార్చన కార్యక్రమాలు ఉదయం పూట జరిపించుకుని మొదటి రోజు సాయంత్రం అంకురారోపణ, మృత్సంగ్రహణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ, జలాధివాస కార్యక్రమాలను మొదటి రోజు సాయంత్రం మనం జరిపించుకున్నాం. రెండో రోజు ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ఆరాధన, వాస్తు పూజ, వాస్తు హోమ, వాస్తు బలి, పర్యగ్నీకరణము, క్షీరాభిషేకము, తదుపరి నేత్రోన్మేళనము, లక్షణోద్ధారణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ధాన్యాధివాస కార్యక్రమాలను కూడా జరిపించుకున్నాం. రెండవ రోజు సాయంత్రం విశేష మూలమంత్ర హోమములు, అధివాసాంగ హోమములు, కళాహోమములు, సహస్రమోదుక హోమము, విశేషముగా మోదుగ పువ్వుతో గణపతి స్వామి వారికి హోమ కార్యక్రమాలను మరియు పంచశయ్యాధివాస కార్యక్రమాలను, గణపతి పంచావరణ పూర్వకముగా గణపతి లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క ఆరాధనా కార్యక్రమాలను రెండవ రోజు జరిపించుకున్నాం. మరి మూడవ రోజు ఉదయం సుముహూర్తం 7:30 దానికంటే ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ఆరాధన, గర్తన్యాసము, ధాతున్యాసము, పీఠన్యాస కార్యక్రమాలను పూర్తి చేసుకుని సుముహూర్తానికల్లా యంత్రస్థాపన జరిపించుకుని తదుపరి మహాపూర్ణాహుతి, మహదాశీర్వచనము, కళా ఆవాహనలు తదితర కార్యక్రమాలను పూర్తి చేసుకుని కుంభాభిషేక కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని నీరాజన మంత్ర పుష్పములు, చతుర్వేద స్వస్తి, పండిత సత్కారములతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని దివ్యంగా మనం ముగించుకున్నాం. ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం శైవాగమ ప్రతిష్టాచార్యులు యనమండ్ర సత్యశ్రీ సీతారామ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం వారి యొక్క శిష్య బృందముచే జరిపించబడింది. కావున ఈ ప్రతిష్టా కార్యక్రమంలో భక్తులు 50 మంది కూడా విశేషంగా పాల్గొని లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందారు. తదుపరి విశేషముగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా కమిటీ వారు జరిపించడం జరిగింది. అందరికీ కూడా లక్ష్మీ గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.